దైవత్వము ఏదో ఒక ఆకారమని భావించుకోకూడదు. Never consider God has got a specific form. సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, సర్వ ఆకారముల యందు ఉన్నటువంటి ఆత్మతత్వమే దైవత్వము. In fact, the Atmic principle present in all forms, in all beings, in all living creatures is divine. నీవు కన్నులతో చూస్తున్నావు. You see with the eye. ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుండాలి? Where from you got the vision? ఆ దృష్టి యొక్క విజన్ అనగా పవర్, దాని యొక్క శక్తి ఎక్కడిది? Where from you got this power of vision? ఇదంతా కూడాను దైవం యొక్క శక్తియే. It's all the divine power. చూచున్నది, విన్నది, కన్నది, అనుభవించినది, ఆనందించినది, అందించినది, అనుభవించినది అంతా కూడాను దైవత్వమే. In fact, what all that is seen, heard, experienced, enjoyed and shared is nothing but divinity. దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు. You cannot limit God to a form. సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు, ఆత్మస్వరూపుడు. In fact, God is the inner form of all of the forms around.